అందరికి నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. మీరు అసలు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నానండి. అలానే చూస్తూ చూస్తూ ఒక చిన్న లైక్ అయితే కొట్టేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ప్రతిరోజు నాకంటే ముందే లేచే మా అమ్మ ఇవాళ లేవలేదనమాట. అంటే కొంచెం టైర్డ్ గా అలానే పడుకొని ఉండింది. ఇంకా చింటూ బిట్టు తెలిసిందే కదా, మార్నింగే లేచేస్తారనమాట. ఇంకా వాళ్ళు కాలకృత్యాలంతా పూర్తి చేసేసరికి నాకు 7 o'clock ఆ మధ్య అయిందండి. 6:30, 7 అయిపోయి ఉంటుంది. ఇంకా మా అమ్మ అప్పటికి లేవకపోగా ఇంకా ఎందుకులే డిస్టర్బ్ చేసేదని చెప్పేసి ఇవాళ నేనే పాత్రలు తోముదామని చెప్పేసి నేనైతే పాత్రలన్నీ తెచ్చేసానండి. ఆలోపే నేను తెచ్చేసి కూర్చున్నాను లేదో మా అమ్మ కూడా లేచేసింది. ఇంకా మా అమ్మ అయితే చింటూ బిట్టునైతే చూసుకుంటూ ఉందనమాట, వంట చేసుకుంటూ. నేనైతే ఈ పాత్రలను అయితే తోముతున్నాను అనమాట. ఇంకా అలా తోమిన పాత్రలని కిందే పెడితే చింటూ బిట్టు రచ్చ రచ్చ చేసేస్తారండి. తోమిని మళ్ళీ తోమాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి పైన అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని క్లీన్ గా ఎక్కడొక్కడ సర్దేయాలి, లేకపోతే నీళ్ళల్లో ఫుల్ గా ఆడుకుంటున్నారనమాట చింటూ బిట్టు. ఇంకా ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం ఎక్కడక్కడ సర్దేస్తే అదొక మంచిదనమాట మనకి వాళ్ళకి ఇద్దరికి కూడాను. ఫస్ట్ లో మీరు చూసారు కదండి, కుడితే మొత్తం నేను ఒక దాంతోకైతే వేసేసాను. ఇంకా నాకు ఇక్కడ వస్తే అది అలవాటు అనమాట. ఏ మాత్రం ఒక మెతుకు కూడా వేస్ట్ చేయకుండా మొత్తం కుర్తికైతే వెళ్ళిపోతుందండి. అదొక మంచి పని అనమాట ఆవులకి అనేసి. ఇంకా మార్నింగ్ లేవంగానే కాసేపు అలా మా హస్బెండ్ అయితే వీళ్ళని ఆడిస్తూ ఉంటాడు. ఇంకా ఏమైతుందో ఏమంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ వీళ్ళని ఇలా కొడుతూ ఇలా ఆడిస్తే కొంచెం ఎనర్జీగా ఉంటారనమాట. నేనేమంటున్నానంటే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ అంటే చింటూ బిట్టు పడుకున్న తర్వాత వస్తారండి మా హస్బెండ్ అయితే. ఇంకా వాళ్ళిద్దరికి అంటే చింటూ బిట్టుకి వాళ్ళ డాడీకి ఇంటరాక్షన్ కొంచెం తక్కువ ఉంటది అనమాట. అందుకోసం అని చెప్పి మార్నింగ్ టైంలో ఇలా ఆడిస్తే మా డాడీ కూడా మాతో ఆడుకుంటాడు అనే ఫీలింగ్ తో ఉంటారండి. ఇంకా చూస్తున్నారు కదా, వాళ్ళ డాడీ ఆడిపిస్తుంటే ఎంత అంటే ఆనందానికి అవధులే లేదు, అన్నంతగా ఆడుకుంటున్నారండి చింటూ బిట్టు. ఇంకా వాళ్ళ డాడీ కూడా ప్రతిరోజు ఆడిస్తాడంటే లేదండి, ఇవాళ మాత్రమే ఆడిస్తున్నాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు ఆడిస్తారనమాట. ఇంకా నేను ఇది చూడడం రేర్ అండి, నిజంగా చెప్పాలంటే రేర్ అనమాట. మా హస్బెండ్ కి అస్సలు టైం ఉండదు. ఒకవేళ ఉన్నా సరే ఫోన్ తోనే సరిపోతుంది టైం మొత్తం. ఇంకా మార్నింగ్ లేవంగానే ఫోను, నైట్ పడుకునే ముందు ఫోను. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారో గానీ నిజంగా వాళ్ళని కానీ కనిపిస్తే మాత్రం కాళ్ళకి దండం పెట్టాలి, దండేసి. ఇంకా అలా ఉంటదన్నమాట ఈ ఫోన్లతో పరిస్థితి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అది కొంచెం మంచిదే అనమాట. ఫోన్లు ఉండడం మంచిది, కాకపోతే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ మా హస్బెండ్ కి అయితే మిల్క్ అయితే పెట్టించేసానండి. కొంచెం లేట్ గానే తెచ్చారు ఇవాళ మా నాన్న. పాలు పిండడం కొంచెం లేట్ అయింది. ఇంకా మా హస్బెండ్ కి అయితే పాలు ఇచ్చేసి ఆ తర్వాత చింటూ బిట్టుకు కూడా పాలు ఇంతకు ముందు తాపేసిందండి మా అమ్మ. ఇంకా మా అమ్మ తాపేసిన తర్వాత నేను ఆ పాత్రలు తోమే బిజీలో ఉన్నాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను టీ అయితే తాగేస్తున్నాను. నా కోసం అని చెప్పేసి టీ పెట్టుకొని నాకు ఇంకా మా అమ్మకు మాత్రమే టీ పెట్టానండి. టీ తాగుతుంటే అది తెలియని ఒక వైబ్ అనమాట. నిజంగానే నాకు టీ బిస్కెట్ అంటే చాలా ఇష్టం అండి. మీకు ప్రతి వీడియోలోనూ చెప్పే ఉంటాను. నాకు టీ అంటే ఇష్టమే కానీ బిస్కెట్స్ లేకపోతే నేను అస్సలు తిననండి. ఇంకా అలా అలవాటు చేసుకున్నాను అనమాట. లేకపోతే సర్లే లేదు అని చెప్పేసి వదిలేసాను అనమాట. అదొక హ్యాబిట్ గా అయితే మార్చుకోదలుచుకోలేదు. ఇంకా ఇక్కడ ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇవాళ వచ్చేసి అమావాస్య. ఇంకా అమావాస్య రోజు ఇలా కడిగేసి మొత్తం పూజలు చేసేసి మా అమ్మ కొంచెం ఇలా చేస్తది అనమాట. పూజలు అంటే క్షుద్ర పూజలు అనుకోవద్దండి, నార్మల్ గా ఇంట్లో పూజ అంటే దేవుడి గదిలో పూజ చేసుకుంటుంది అనమాట. ఇంకా ఇలా బయటంతా కడిగేసి ఇంట్లో కడిగేసి స్నానం చేసి అలా చేసుకుంటుంది అనమాట. ఇంకా నేనంటే తెలిసిందే కదా, కంపల్సరీ నన్నే పోయమంటది ముగ్గు మాత్రం. పోయకుంటే మాత్రం నిజంగా కోపం వచ్చేస్తుంది. ఇంకా అలానే చిన్నపిల్లలాగా అలిగేస్తుందండి. నిజంగానే చెప్తున్నాను, చిన్నపిల్లలాగా అలిగేస్తుంది అనమాట. నేను కానీ ముగ్గు పోయలేదంటే ఇంకా ఎందుకులే వచ్చిన రిస్క్ అని చెప్పేసి నేనైతే ముగ్గు అయితే పోసేసాను. నేను ఈ మధ్య చాలా ముగ్గులే మర్చిపోయానండి. చాలా డేసే అవుతుంది కదా ముగ్గులు పోసి, అందుకోసం అని చెప్పేసి మర్చిపోయాను. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి ముగ్గుల్ని కూడా. ఇంకా మా అమ్మ అప్పుడు చేసిన పాత్రల్ని తోమేసింది. చింటూ చూస్తున్నారు కదా, అక్కడే తిరుగుతున్నాడు వైఫై లాగా మా అమ్మ చుట్టూ. ముందు నా చుట్టూ తిరిగేవాడు, ఇప్పుడు మా అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు. మా అమ్మ అలానే పాత్రలు తోమేసి ఆ తర్వాత బట్టలు ఉతకడానికి అయితే నానబెట్టేసుకుంది. ముందునే నానబెట్టేసుకొని బట్టలు అయితే ఉతుకుతుందండి. ఇంకా ఆ గ్యాప్ లో చింటూ బిట్టు అయితే పడుకున్నారు.
ఆ గ్యాప్ లో అయితే నీళ్ళు కాంచేస్తున్నాను అనమాట. ఇవాళ అమావాస్య కాబట్టి అందులోనూ గురువారం కదా, ఇంకా పాట వేస్తే కొంచెం మంచిది అన్నట్టు. పాట అంటే తెలిసిందే కదా మీకు, నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. పిల్లలకి పడిపోతూ ఉంటారు కదండి, ఇంకా ఇప్పుడు నడిచే టైం అన్నమాట. నడిచే టైమే కాదులేండి, నార్మల్ గానే పడిపోతుంటారు పిల్లలు. ఇంకా అలా పడిపోతూ ఉంటే మనము అలా సండే కానీ లేకుంటే థర్స్డే కానీ ఇలా మనము పాట తీస్తా ఉంటే కొంచెం మంచిదంట. మనకేం తెలుసండి, అంతా పెద్దవాళ్ళు చెప్పించింది మనం చేస్తా ఉంటాం అంతే. ఇంకా అలా చేస్తూ ఉంటే కొంచెం మంచిది అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా అలా నేనైతే అప్పుడప్పుడు చేసుకుంటానండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే మా అవ్వ లేకుంటే మా అమ్మ అయితే ఖచ్చితంగా చేయనే చేస్తారు. వాళ్ళకి టైం దొరికినప్పుడు టైం తీసుకొని మరీ చేస్తారు ఇది మాత్రం. ఎందుకంటే పిల్లలకి చాలా మంచిదంట అలా చేస్తూ ఉంటే. ఏదన్నా దిష్టి ఉన్నా, ఏదన్నా అలా ఉంటాయి కదా పిల్లలకి, ఏమన్నా అయ్యేవి గ్రహ అవన్నీ, ఇదంతా ఈ పాట తీస్తే వెళ్ళిపోతాయని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకాన్ని మనము గౌరవించాలన్నమాట. ఇంకలా పాట తీయాలంటే ఖచ్చితంగా తల స్నానం అయితే చేయాల్సిందే. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ బిట్టుకైతే చేసేసానండి. వాడికైతే చేసేసి అక్కడ కూర్చోబెట్టేసి వచ్చేసాను. ఇంకా చింటూ పడుకోనుండే, ఇప్పుడైతే లేచాడండి. చింటూకి కూడా పోసేస్తున్నాను. ఇవాళ రెడీ చేసేదానికి కానీ, తలస్నానం చేసుకునేదానికి కానీ ఏమాత్రం ఏడలేదు పిల్లలు. హ్యాపీగా తలస్నానం అయితే చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పాట తీయడానికి మా అమ్మ 11:00 అప్పుడే అన్ని తెచ్చి పెట్టుకొని, అన్ని రెడీ చేసి పెట్టుకొని, టైం ఎంత, టైం ఎంత, టైం ఎంత అని అడుగుతూనే ఉన్నిందనమాట. ఇంకా ఫైనల్లీ 11:30కి ఆ మధ్య ఎంత అని అడిగింది. 11:30 అని చెప్పేసరికి మళ్ళీ మా అమ్మ అప్పుడు ఫ్రెష్ అయ్యి తినిందనమాట. అంతవరకు తినలేదండి. ఇంకా మా అమ్మ నిజంగా ఎప్పుడు అంతే, ఒక్కోసారి ఏదైనా పని ఉంటే ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఫుడ్ కూడా తినదు. నేనేంటంటే ఫస్ట్ ఫుడ్ తినేద్దాం, ఆ తర్వాత కానీ పని చేసుకుందాం అనే రకం. కానీ మా అమ్మ అలా కాదండి, పని అయిపోయిన తర్వాత ఫుడ్ తిందాం అనే రకం అనమాట. ఇంకా చింటూ బిట్టుకి పాట అయితే తీయడానికి రెడీ అయిపోయినది. కాకపోతే ఇక్కడ మనమిద్దరే సరిపోము, ఇంకెవరినైనా తీసుకొస్తాను పట్టుకునేదానికి చింటూ బిట్టు అని చెప్పేసి చెప్పిందనమాట. నేనే వద్దన్నానండి, ఎందుకంటే నేను హ్యాండిల్ చేసుకోగలనని చెప్పాను. నీ వల్ల కాదు అని చెప్పి మా అమ్మ అయితే చెప్పింది. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, నా మాటే నెగ్గించారు పిల్లలిద్దరూ. ఎంత బాగా మొక్కుకొని అక్కడే కూర్చొని హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా చింటూ అప్పుడప్పుడు ఇంకా నడకన వచ్చేసింది కదా, లేచి లేచి నడవడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. బిట్టు అయితే మొక్కకుండా మొక్కుతా ఉన్నాడండి. ఇంకా చింటూ తోటి మొక్కిస్తున్నాడు, వాడు మొక్కుంటున్నాడు. సేమ్ చింటూ కూడా అలానే చేస్తున్నాడు అనమాట. వీళ్ళిద్దరూ తోడు దొంగలండి నిజంగానే. వాడు చేసిందే వీడు చేయాలని చెప్పేసి, వీడు చేసిందే వాడు చేయాలని, వాడెత్తుకునింది వీనికి కావాలని చెప్పేసి నిజంగా తెగ మారం చేసేస్తున్నారు. వీళ్ళు పెద్దోళ్ళు అవుతున్న కొద్దీ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. నిజంగా ఒక్కరు చూసిందే ఇంకొకరు కావాలని, నేను వాడు ఉన్నప్పుడు ఇంకొకటి ఉండకూడదు, ఇంకొకటి ఉన్నప్పుడు వాడు ఇంకొకటి ఉండకూడదు అనమాట నా దగ్గర. అలా ఉందండి వీళ్ళ పరిస్థితి ఇప్పుడైతే. ఇంకా పాట తీయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నీళ్ళైతే వచ్చి 2 days అవుతుందండి మా ఊర్లో. ఇంకా దానికోసం అని చెప్పేసి డ్రమ్ అంతా కడిగేసింది. మొన్న ఒక వీడియో అయితే పెట్టాను కదా, నీళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత నీళ్లు మోస్తున్నానని చెప్పేసి. ఇంకా అప్పుడు పట్టిన నీళ్ళేనమాట. ఇంకా 2 days అవుతుంది వచ్చి. ఇంకా అన్ని కడిగేసి సిద్ధంగా రెడీ చేసి పెట్టుకుంది. ఈ లోపే మా అమ్మ అయితే ఇప్పుడు అది కడిగేసి ఫుడ్ తినేసి పోయిందనమాట చేను దగ్గరికి. ఇంకా వచ్చేసరికి 2 గంటలకల్లా నీళ్లు అంటే కరెంట్ వస్తుంది. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత వాటర్ వస్తాయని అయితే చెప్పారంట ఎవరో. ఇంకా అందుకోసం అని చెప్పి ఆ లోపు నేను చేను దగ్గరికి వెళ్ళేసి మేత వేసేసి ఆవులకి వస్తానని చెప్పేసి అయితే వెళ్ళిందనమాట. ఇంకా మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరిని నేనే కదా చూసుకోవాలి. నాకు ఈ ట్రిక్ తెలియదండి నిజంగా. తెలిసింటే ప్రతిసారి ఇలానే చేసేదాన్ని. ఇలా కుర్చీలో కూర్చోబెట్టేసరికి సైలెంట్ గా అంటే ఏదన్నా ఇచ్చేస్తే తినుకుంటా ఉన్నారనమాట. నిజంగా ఈ ట్రిక్ నాకు తెలీదు. నేను అలా చైర్లో కూర్చొని ఉంటే ఎందుకో కూర్చోపెట్టాలి అని చెప్పేసి అనిపించింది. ఇంకా అలా కూర్చోపెట్టేసరికి సైలెంట్ గానే ఆడుకున్నారనమాట. చాలా సేపు అంటే ఒక 1.5 hour అలా హ్యాండిల్ చేయగలిగాను నేనైతే. అలా చైర్లో కూర్చోపెట్టి నాకైతే వర్త్ అనిపించిందండి. ఆ చైర్ పెట్టిన కాస్ట్ కి నా పిల్లలకి హ్యాపీగా సరిపోయింది అనిపించింది అనమాట. ఇంకా నేను అలా ఆడుకుంటూ పిల్లలతోటి ఇంకా పిల్లల్ని అలా హ్యాండిల్ చేసుకుంటూ ఉన్నాను. ఆ గ్యాప్ లో స్నాక్స్ ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా అమ్మ పోయింది రానే లేదు. కరెక్ట్ గా ఇంకా 2:10 అలా వచ్చిందనమాట. కానీ అప్పటికి కూడా వాటర్ అయితే రాలేదండి. ఈ వాటర్ తో పెద్ద సమస్య అనమాట మా ఊళ్ళో. కానీ ఇంతకు ముందు నేను 10th class ఆ మధ్య ఉండినప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేదన్నమాట ఆ సమస్య.
మేమైతే గుడి దగ్గర గంగమ్మ గుడి అయితే మీకు చూపించాను కదా, అక్కడ వెళ్ళి పట్టుకొచ్చే వాళ్ళం అండి. కానీ ఇప్పుడు పర్లేదు. ఇంతకంటే హితమ్మ పుట్టినప్పుడు అయితే గుంతలు తవ్వి ఇంటి దగ్గర అంటే ఇండ్లు ఇప్పుడు ఎక్కడైతే కొలాయిలు ఉన్నాయో అక్కడే గుంతలు తవ్వి పట్టుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా కొలాయిల్లోకే వస్తాయండి, పైకే వస్తాయి. ఇప్పుడు అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటరే అనమాట మా ఊళ్ళో నీళ్లు రావడం. కాకపోతే డే బై డే అలా వస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా అంటే రోజు కూడా వదిలేస్తారు ఒక్కోసారి అయితే డే బై డే 2 days ఒకసారి అలా వదులుతారనమాట. ఇంకా నీళ్లు ఉండేటప్పుడే నీళ్ళు అయితే వస్తా ఉంటాయి. నీళ్లు లేదు అంటే అసలు నీళ్ళే రావన్నమాట. ఇంకా పల్లెటూర్లలో తెలిసిందే కదండి, సిటీలో లాగా అసలు ఉండదన్నమాట. ఇంకా నేనైతే చింటూ బిట్టు తిని అలా స్నాక్స్ తోటి అలానే ఫ్రూట్స్ తోటి మేనేజ్ చేయగలిగాను. ఇంకా ఆలోపే మా అమ్మ అయితే వచ్చేసి వాటర్ అయితే వచ్చాయండి. మా అమ్మ 2 ఆ మధ్య వచ్చిందనమాట, 2:10కి అలా వచ్చింది. కానీ వాటర్ అయితే 4కి అలా వచ్చాయండి. ఇంకా అంతవరకు ఉండేసి వాటర్ పట్టేసి మళ్ళీ వెళ్ళిందనమాట చేను దగ్గరికి. ఇంకా ఆవులనైతే కట్టేసి వచ్చిందనమాట. ఇంకా అవి తెంపుకొని ఎక్కడైనా వెళ్ళిపోతాయని భయంతోటి వెళ్ళిపోయింది. ఇంకా మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ బట్టలు మార్నింగ్ ఉతికాం కదా, వీటిని అయితే మడిచేస్తున్నానండి నేను. ఈ గ్యాప్ లో నన్ను చింటూ బిట్టు అస్సలు మడవనివ్వలేదు. ఇంకా వాళ్ళనే బెదిరిస్తున్నాను ఇక్కడ, సైలెంట్ గా ఉండండి అని చెప్పేసి. ఇంకా ఏం చెప్పినా సరే వాళ్ళు చేసే పనే చేస్తారు. చింటూ అన్న కొంచెం భయపడతాడు కానీ బిట్టు అస్సలు భయపడ్డనమాట. చూస్తున్నారు కదా, 2 కోడి పిల్లలు ఇక్కడే ఉన్నాయి నా చుట్టూ తిరుగుకుంటూ, ఏదైనా మేత వేస్తానా అని చెప్పేసి. ఇంకా ఏమి ఇచ్చినా కూడా ఒక్కోసారి తినరండి, ఊరికే సతాయిస్తూ ఉంటారు. ఇవాళ మార్నింగ్ నుండి చినుకులు పడుతూనే ఉన్నాయి. నార్మల్ గా అంటే ప్రతిరోజు ఒక 3 o'clock లేకుంటే 2 o'clock అయితే అప్పుడు చినుకులు పడతాయండి. కానీ ఇవాళ మార్నింగ్ నుండి చినుకులు పడుతూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇలా తడిచిపోయేసరికి చింటూ బిట్టుని బయట వదలాలంటే కూడా కొంచెం అన్ఈజీగా ఉంటది అనమాట. చింటూ అయితే నడిచేస్తాడు కానీ బిట్టు అయితే నడవడు కదా, పాక్కుంటూ వెళ్తాడు. ఇంకా కొంచెం ఇదే అయిపోతుంది అని చెప్పేసి నేనైతే వదలనే లేదు, ఇంట్లోనే పెట్టుకున్నాను అనమాట. ఇవాళ అమావాస్య కాబట్టి ఇంకా పూజ చేద్దాము అని చెప్పేసి ఇంకా మా అమ్మే చెప్పేసి వెళ్ళిందండి పూజ చేయని చెప్పేసి. ఇంకా అందుకోసం అని చెప్పేసి పూజ చేద్దాము అని ఇంకా నేనైతే దీపం అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే. ఆ తర్వాత కడ్డీలు అయితే అంటించేసానండి. కర్పూరాన్ని ఎందుకో తెలియదు కానీ నేను చేత్తోనే తిప్పేశాను. అది ఎందుకు తిప్పాను ఏమో నాకు కూడా తెలియదు. ఇంకా అలా తిప్పేశానండి. ఇంకా చూసారు కదా, కడప మీద కూడా పెట్టేశాను అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. మా అమ్మ అయితే వచ్చింది. ఇంక ఇవాళ అమావాస్య కాబట్టి కొత్త రాగులు ఉంటే కొత్త రాగు పిండితో శాస్త్రాలు చేస్తే చాలా మంచిదన్నమాట. ఇంకెప్పుడు అమావాస్య వచ్చినా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఓపిక ఉన్నంత వరకు ఏది చేసినా అది పద్ధతి లాగా, అది ఒక ట్రెడిషనల్ లాగే అంటారండి. ఇంకా మనకు ఓపిక ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంక ఇక్కడైతే మేము శాస్త్రాలు చేద్దామని చెప్పేసి 2 days నుండి అనుకుంటున్నాము. అంటే అమావాస్య రోజు చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే శాస్త్రాలకి అక్కడైతే ఎస్ట్ పెట్టేసింది, ఇంకో సైడ్ అయితే రైస్ కి అయితే పెట్టింది అనమాట. ఇంకా శాస్త్రాలకైతే సంగటి చేయాలండి, ఉత్తిపిండి సంగటి అనమాట. ఇది బాగా కలకాలి. ఇక్కడైతే మా అమ్మ కలికేస్తుంది. ఇంకా దీనికి కాంబినేషన్ వచ్చేసి నాటుకోడి సాంబార్, లేకుంటే ఇలా పానకం అనమాట, తీపి పానకం. నాకైతే నాటుకోడి కంటే ఇదే చాలా ఇష్టం అండి. ఆ నాటుకోడితో ఇంతవరకు నేను తినింది కూడా లేదు. కానీ మా అత్తమ్మ అలా ఒకసారి అయితే చేసిందనమాట. ఇంకా అది కూడా బానే ఉందండి. కానీ నేను దాంతో ఎక్కువ ఎప్పుడు తినలేదనమాట. దీంతో తినే అలవాటు కాబట్టి ఇది అంటే ఇష్టం అంతే. ఈ శాస్త్రాలు చేయడానికి పడిన కష్టం అంతా ఇంత కాదండి. మా అమ్మ నేను అది చేయడం చాలా ఈజీనే, కాకపోతే ఇలా వత్తడమే చాలా అంటే చాలా కష్టం అనమాట. ఒక 2 ముద్దల సంగటైనా తినాలి, లేకపోతే అస్సలు ఒత్తడానికి కూడా అవ్వదనమాట. ఇంకా నేనైతే ఒత్తుతున్నాను, మా అమ్మ అయితే కింద అయితే పట్టుకుందండి. దీన్ని చేయడానికి ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాలి. ఒకరు పట్టుకోవాలి, ఇంకొకరైతే ఒత్తాలన్నమాట. ఇంకా నేను ఒత్తినవైతే ఇలా వచ్చాయండి. ఇంకా మా నాన్న వస్తారా ఒత్తుతారా అని చెప్తే మా నాన్న వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ వస్తాడా అంటే మా హస్బెండ్ అయితే చాలా లేటుగా మొత్తం కంప్లీట్ అయిపోయి తింటా ఉన్నాం అనమాట. అప్పుడు వచ్చారండి. ఇంకా ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అనేది చెప్పాడు. ఫైనల్లీ రాలేదండి. అంతా మొత్తం అయిపోయిన తర్వాత అయితే వచ్చాడు. పోన్లేండి, వాళ్ళ మీద ఎందుకు ఆధారపడమని చెప్పేసి మేమే ట్రై చేసాం. మాకైతే చేసేదానికి ఏం మరీ అంత కష్టమేం అనిపించలేదు. కానీ చింటూ బిట్టు ఊరికే సతాయిచ్చాడనమాట. ఈవినింగ్ టైంలో మనం ఏదైనా పని పెట్టుకున్నామంటే అప్పుడే ఏడుస్తారండి, అప్పుడే అరుస్తారు. ఇంకా నిజంగా చిరాకు తెప్పిస్తారనమాట. అదే కొంచెం డిస్టర్బెన్స్ పిల్లల దగ్గర. మిగతా అంతా మాట వింటారు, చెప్పిన మాట అయితే వింటారు. కానీ ఏదన్నా ఇంట్రెస్ట్ గా ఇంకా చెయ్యాలి తప్పదు అని చేద్దాము అనే లోపు వాళ్ళు అలా చేస్తారు.
చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా ఇన్నైతే చేసామండి. ఇంకా కొన్ని తినేసాము, ఇంకొన్ని అయిపోయాయి. ఇంకా దీని నిండా అయితే చేసామన్నమాట. ఇంకా అవేనండి శాస్త్రాలు. మీకు క్లారిటీగా కావాలంటే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, నా ఛానల్లో ఉంటది, కావాలనుకుంటే చెక్ చేయండి. ఇలా శాస్త్రాలు తినడం చాలా మంచిదండి ఒంటికి. వీక్లీ వన్స్ అన్నా తినడానికి ట్రై చేయాలి. అంటే శాస్త్రాలు కాదు, ఉత్తిపిండి సంగటి తినడానికి ట్రై చేయాలి. సేమ్ ఉత్తిపిండి సంగటి లాగే, కాకపోతే అది ముద్ద చేస్తాం, ఇదైతే ఇలా ఒత్తుతాం అనమాట. ఇంక ఇవైతే నూడిల్స్ లాగుంటాయి, అదైతే సంగటి లాగుంటది. నాకైతే శాస్త్రాలు అంటే చాలా ఇష్టం. ఇలా ఈ సూప్ తోటి తినడం అంటే చాలా ఇష్టం అండి. నాటుకోడితో తినే వాళ్ళకి అలా బాగుంటది, ఇలా తినే వాళ్ళకి ఇలా బాగుంటది. నాకైతే ఇలానే ఇష్టం. ఇంకా పానకం అయితే అయిపోయిందండి. ఇంకా అలానే మనకి శాస్త్రాలు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇంకా వీటిని మనం ఫస్ట్ దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట. ఇంకా అమావాస్య రోజు చేసాం కాబట్టి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత తింటే కొంచెం మంచిది. ఇంకా ఖచ్చితంగా మనం అమావాస్య రోజు చేసాం కదా, ఇంకా ఎలాగో చేసాం, పెడితే ఏం పోతుంది చెప్పండి. ఇంకా అలా పెట్టేసి మొక్కేసుకొని ఆ తర్వాత తింటే కొంచెం మంచిదని నా ఫీలింగ్. ఇంకా నేనైతే శాస్త్రాలని దేవుడికి నైవేద్యంగా పెట్టేసి సాంబ్రాణి అయితే వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాతే మేము తింటామన్నమాట. ఇది ప్రతిసారి చేయాలనేం రూల్ లేదు, కానీ ఇవాళ ఎందుకో చేయాలనిపించింది. ఇంకా మా చెల్లి ఇదే టైంకి కాల్ చేసిందండి, ఏం తింటున్నారు అంటే ఇలా చెప్పేసరికి ఆ అమ్మాయికి కూడా నోరూరిందంట, ఇంకా తినాలనిపించిందంట. ఇంకా ఎప్పుడైనా మా అమ్మ చేసి పెడతాను అని చెప్పేసి చెప్పిందండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనే వేసుకుంటున్నాను. ఇది వేడి వేడిగా తినడం కంటే కొంచెం చల్లారిన తర్వాత తింటే సూపర్ గా ఉంటది టేస్ట్ అయితే. కొన్ని శాస్త్రాల్ని అలా తీసుకొని ఆ పానకంలో అద్దుకొని తింటుంటే అబ్బా, అమృతంలో తింటూ ఉన్నట్టుందండి నాకైతే. కానీ ఫస్ట్ 3 ముద్దలు అలా మింగేయాలంట, అప్పుడు ఏదైనా కడుపులో ఏమన్నా ఉంటే అవి వచ్చేస్తాయని చెప్పేసి మా అమ్మ చెప్పింది. ఇంకా అలా 3 మింగేసిన తర్వాత నేను తినడం స్టార్ట్ చేశానండి, చాలా ఇష్టంగా. చాలా అంటే చాలా బాగున్నాయి తినడానికైతే. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే ఖచ్చితంగా నా ఛానల్లో ఉంటది, చూసేయండి. ఇంకా మా బాబాయ్ వాళ్ళైతే నా కోసం అని చెప్పేసి దోశ తెచ్చారండి. ఇంకా దాన్ని అయితే తింటున్నాను, మసాలా దోశ. ఇవాళ ఎందుకు అన్ని తినేసరికి హెవీగా అనిపించింది. కావాలన్నప్పుడు ఒకటి ఉండదండి, వద్దు అనుకునేటప్పుడు అన్ని ఉంటాయన్నమాట. ఇంకా ఈ దోశలతో పాటు మా హస్బెండ్ వద్దు అన్నా సరే తెచ్చారండి. అవి ఏంటా అన్నది చూపిస్తాను ఇక్కడైతే. ఇంకా నేనైతే వద్దు అని చెప్పానండి ఫోన్ చేసినప్పుడు, కానీ తెచ్చారు నేను తినాలని చెప్పేసి. కోడిగుడ్డు బోండా, అలానే బజ్జీలు అనమాట. ఇంకా నేనైతే వీటిలో ఇష్టంగా తినేది వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను కోడిగుడ్డు బోండాలకే, ఎగ్ బోండాకే ఇస్తానన్నమాట. ఇంక ఇలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కూడా ఇంతవరకు ఎండ్ అయిపోయింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అందరికీ. ఉంటా.